ఎన్నికల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులందరినీ కూర్చోబెట్టి మనందరినీ ఏం చేద్దాం ఈ ఎన్నికల గురించి ఆలోచన చేస్తాం. ఏం చేద్దాం, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా వ్యక్తిగా ఏం చేద్దాం ఎన్నికల్లో మనకి 850 రోడ్లు ఉన్నాయి, మొత్తం జిల్లాలో. అందులో మనకి కావాల్సిన పైసలు కూడా మనకు ఉన్నాయి, 200 రోడ్లు తెలుగుదేశం పని. మరి మనం నిలబడిన ఆవశ్యకత ఉంది, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ చేయాలి అని చెబుతూ అభ్యర్థిని నిర్ణయించడం జరిగింది. సరే నిలబడతాము, అందరం కలిసి ఈ ఎన్నికలకు వచ్చాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇదే ఎన్నిక 2000 ముందు కూడా జరిగింది. జరిగినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది, వైసీపీ మన పార్టీ వచ్చి అధికారం లేదు. మేము అప్పటికి ఆ వారికి మనకి తేడా చూస్తే 50 కోట్ల తేడా మాత్రం అయినప్పుడు కూడా వద్దులే, ఎందుకంటే 50 కోట్లు తక్కువ ఉన్నాము, మనం పొడి చేయడం అప్రదర్శన అవుతుంది, ఇవి అట్టిగా చేయకూడదు, కుదిరిన ఉద్దేశంతో అది జరుగుతున్నారు. ఈరోజు సుమారు 400 ఓట్లు తేడా ఉంది. 400 ఓట్లు తేడా ఉంది. 400 ఓట్లు తేడా ఉంటే 400 ఓట్లని అప్రజాస్వామ్యంగా కులాలతోని లేకపోతే వాళ్ళకున్న ఏదో అధికార ధర్మంతో ఇవాళ వచ్చి అపస్పర్శ చేయడానికి వాళ్ళ ఎన్నికల్లో ఒకవేళ పోటీ చేస్తే ఆ రకమైన నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇది మంచి సంప్రదాయం కాదు. అయినప్పటికీ సరే అది పార్టీ వాళ్ళు ఏ పడతారు. మనం మన పార్టీ మనం కావాలని మన జగన్మోహన్ రెడ్డి గారు మన పెద్దలు అందించుకొని ఇవాళ ఎన్నికలకు వచ్చాం. ఇందాక గణేష్ మాట్లాడి చెప్పాడు, సుమారు మన పార్టీ 62 ఓట్లు ఉన్నాయి. ఎంపీటీసీ కానీ డెప్యూటీస్ కానీ మున్సిపల్ కౌన్సిలర్ కానీ అందరూ కలిసి అదే తెలుగుదేశం పార్టీ వచ్చి 26 ఉన్నాయి. అందులో మొన్న 2 చెప్పారు. సరే 26 పోతారు కానీ మన 62 మంది మరి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టి మన పార్టీని వాళ్ళకి ఆలోచన పెట్టి ఒక మాట మీద మనం ఉండాలని కోరడానికి ఇక్కడ నా పెద్దలు వచ్చాను. నేను వచ్చినా, నాయుడు వచ్చినా, ధర్మశ్రీ వచ్చినా, అలాగే నాయకులు వచ్చినా, ఇక్కడ రాజు అందరూ వచ్చినా మీతో కలిసి కూర్చొని ఈ విషయాలు చర్చించాలని వచ్చాం. ఎందుకంటే మనం తెలిసి చూసాం మన ఎన్నికల్లో. మొన్న యాక్చువల్గా ఏంటంటే ఎన్నికల సంక్రాంతి వరకు 4,000 రోజులు కనుక ధరని మీరు ప్రజలను గెలిపించారు కదా. ప్రజల ఆశతో ఏదో ఒక దీంతో ప్రభుత్వం ఆశతో వాళ్ళ మాటలను గెలిపించారు. మనం ఎందుకంటే కొన్నాళ్ళు పోతే ప్రజలే తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో మేము పెద్దలందరూ ఉన్నాం. అయినా ఎన్నిక వచ్చింది కాబట్టి మన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బద్దంగా మనం ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవాలి కాబట్టి వెళ్ళొచ్చు మాట్లాడాలి. మరి ఎందుకంటే ఎన్నికలు మన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇస్తే మాటమో అది చేయలేకపోతే మళ్ళీ ఏమనుకుంటారేటో మనం మాట్లాడిపోతామేటో మన తత్వం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది వయసు అవ్వచ్చు, అనుభవంతో అవ్వచ్చు, తండ్రి గారి వారసత్వం అవ్వచ్చు, అనుభవం లేకపోవచ్చు, తండ్రి గారి వారసత్వం అవ్వచ్చు, రాజకీయ లోకం తిరిగిపోవచ్చు. ఇవన్నీ ఏదో కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయనకున్న అనుభవం, ఆయనకున్న రాజకీయ లౌక్యం ఏముంది, ఇవాళ చెప్తే మానేస్తారు మళ్ళీ మర్చిపోతారులే అనే తత్వం. ఆయన సరళమైన గౌరవం అయింది, ఆయన తత్వం అది. ఏదోని ఏ తత్వాలని మన ఎన్నికల్లో వచ్చి ఎందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా రాష్ట్రంలో మనకున్న పరిస్థితుల్లో నాకు తెలుసు ముఖ్యమంత్రిగా చేసి నేను మళ్ళీ మాట చెప్పలేని ఆయన వాగ్దానం ఆయన ఇస్తారు. లేదు, నా పేరే సంపద సృష్టించడం, నేను సంపద సృష్టిస్తాను భద్రత మాత్రం ఉంది, లేదా అక్షయ పాత్ర ఉంది, నేను చేస్తాను అని చెప్పాడు. అప్పుడే 60 రోజులు అయింది.
చేతి తీశాడు. అమ్మవారు అన్నాడు, ఏమి నా అప్పుడు పాలు అయిపోయింది, ఇది అయిపోయింది, అప్పుడు అయిపోయింది నాకు తెలియదు. ఇప్పుడైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా మన భారత రాజ్యాంగంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా రాష్ట్రంలో దేశంలో ఏ ప్రభుత్వమైనా ఒక ప్రగతికి దారి చేయడానికి వీలేదు. ప్రగతి రోడ్డు చేయాలి. అది చేయడానికి వచ్చి ఏదో ఒక దఫా రెండు దఫాలో దాని పరమైన దాన్ని తప్పుకుంటే కానీ అందుకని ఎక్కువ దాన్ని తప్పుకో. అదే ఆ విషయం అందరికీ తెలుసు. చదువుకున్న జ్ఞానం ఉన్న వారికి, తెలుగుదేశం మన రాజ్యాంగం దగ్గర పార్టీ వారికి, మన పార్టీ వారికి, అలాగే మన నాయకుడికి అందరికీ ఆ విషయాలు తెలుసు. కాబట్టి కొంతమంది వచ్చి ఏం చేస్తామంటే ఒక పద్ధతిగా ఆ లైన్ క్రాస్ అవ్వకుండా ఆ చట్టాన్ని చూసుకొని మనం వెళ్తాం. అందులో వచ్చి ప్రలోభాలకు భయం చేసి ముందు పార్టీ కుర్చీ ముందు దేవు, తర్వాత ఏమిటి ప్రాబ్లం కొందరు వెళ్తారు. మరి మన నాయకులు వచ్చి దానికి ఒప్పుకోలేదు. కాబట్టి కొద్దిగా మనం ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా మానవుడు ఆశ ఆశ చేస్తారు. తర్వాత తెలుసుకుంటాం తప్పు చేశాను తర్వాత తెలుసుకో. ఏదైతే మానవుడు ఆశ ఉందో ఆ ఆశని వ్యక్తించాడు. సరే మన నెలలో విషయాలు బయటకు తెలిసిపోతే కదా తెలిస్తే మనం ఏం ఇబ్బంది పడాలి. కానీ మనందరికీ ఇప్పుడు కావాల్సిన ఏంటంటే మన గౌరవం మనం పెట్టుకోవాలి. మన ఇక్కడ ఊరికే కాదు, మంచి మానవుడు ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఎవరి స్థాయిలో వారికి గౌరవం ఉండాలి. వారి కుటుంబంలో ఉండాలి, రాజకీయంగా ఉండాలి, లేకపోతే వీధిలోకి వెళ్తే మరి పరిమితి ఆ గౌరవం కావాలి. ఇవాళ ఈ ఎన్నిక మనకి ఈ ఎన్నికతో మీ తాలూకా స్థానిక సంస్థల ప్రజలకు ఎవరైతే ఉన్నామో కౌన్సిలర్ కానీ, ఎంపీలు కానీ, కలెక్టర్ కానీ, ఎంపీలు కానీ మీ అందరితో గౌరవాన్ని మన పార్టీ నిలబడడానికి ఈ ఎన్నిక దయచేసి అది అర్థం చేసుకుంటుకోవచ్చు. మీకు ఏ భక్తులు కూడా వచ్చిన గౌరవం దగ్గర కంటే కొంచెం బాధ్యత ఈ పార్టీ అని చెప్పి దయచేసి అందరూ మాట్లాడుతున్నాం. ఏం కోములు అయిపోయింది మనం ఏం మాట్లాడినా ఇష్టపడదు. నేను ఎంచుగా సంక్రాంతి వరకు ఏం మాట్లాడకూడదు. కానీ నేను నాలుగు ఉన్నారు, వీళ్ళతో చెప్పి చూద్దాం ఏం చేస్తారు. నేను ప్రశ్నలు కూడా చెప్పాను. ఆ భగవంతుడికి ఆ అవకాశాలు ఇవ్వాలి, అక్షయపాత్రని వాళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రసాదించాలని చెప్పి నేను చెప్పాను కూడా. ఎందుకంటే అల్టిమేట్గా దాని లాభం ప్రజలకు వస్తుంది. కాబట్టి మన రాజకీయాల్లో మన ప్రజలు కానీ మనసులో మనకు తెలుసు ఇది మనసు, ఇది మన దగ్గర మాయ. ఇప్పుడు మనం అన్నాం అనుకో కూడా ఇంకొక ఇంక మొన్నే కదా ఏం కాలేదు ఏమో చేస్తాడు అవసరం ఉంది, ఎందుకు తొందరపడి చూడు గణేష్ మాట్లాడుతున్నాడు వచ్చి ఇలా మాట్లాడుతానంటే రేపు తర్వాత ఇవ్వడం ఏమన్నా ఇది ఇదే పని ఇంకో పని అవ్వదు. ఇంకా అలా చిల్లలు తీసి వచ్చినగా అలా రాసిస్తారు. అలాగే ఎందుకంటే వాళ్ళు ప్రకారం నమ్మకమంటే మీకు చెప్తే ప్రధానమంత్రి నాకు ఇరుక్కులో ఉంది కానీ అది మోసం చేస్తున్నాడు అనేది అది ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి అది వ్యాపారం. అంతేగాని అదేమి కమిట్మెంట్ లేదు. దాని నుంచి షేరింగ్ పెరగాలి, రేటింగ్ పెరగాలి, దాని ద్వారా మనకి ఉంటుంది. కాబట్టి అవి పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు. ప్రజలకు మనసుని మనం దోచుకోవాలి. ఆ కమిట్మెంట్తో మనం అందుకే లేకపోతే ఏమైనా ఆలోచన చేస్తే ప్రజలు 600 200 ఉన్నప్పుడు ఎన్నికల్లో పూర్తి చేస్తూ ఉంటే ఇదేమో ధర్మం. నిజంగా నాయకత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దామనుకున్న అర్థమైంది. ఏదైనా అంటే ఏదో పొలంలో పెట్టాలి, ఏదో మాయ చేయాలి, ఏదో దుర్గం చేయాలి, ఏదో ఒక విధంగా ఆడతారు తొక్కాలి అనే కదా ఎందుకు చేస్తాం. మరి ఇంత ముందు ఎప్పుడైనా ఏ సంవత్సరంలో ప్రదర్శన పద్ధతులు కాకుండా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమం చేశాడు చెప్పండి. వరగా వారు చేసావు కదా, మీరు చేస్తే తప్పు చెప్పండి. నేను మాటని రేపు దీనికి రాయమని పేపర్లో నేను చెప్తాను.
పని లేదు కానీ ఉద్యోగం వాళ్ళు వస్తారు, మనకి ఈ సోపు వచ్చి ఈ టీవీలు కావాలని మనం పంపిస్తాం. అందుకే ఏమో మనవుతారా నిజంగా కదా చెప్పు. ఎందుకంటే నేను ఇక్కడికి మన గౌరవ మామూలుగా 2 కలిపి ఒకే దగ్గర పెట్టాం, ఇద్దరు అక్కడ పెరుగుతారు. ఈరోజు బ్యాగులు చూస్తారు, ఏమైనా మనం అన్ని మాట్లాడినా చర్చే నేను రాయని బాగా నాకు పంపిస్తే అక్కడ ఉన్నది కదా మాకు అందరికీ మీ అందరూ రాష్ట్రం అందరూ తెలుసు. ఎంత ఎత్తుకుంటామో ఎంత పుడుకుంటామో ఎంత ఉంటామో అందరికీ తెలుసు. అదే మనకి చెప్పలేదు చెప్తున్నాను. ఎక్కడైనా తప్పు మాట్లాడుకుంటాం అది మాత్రం చేస్తారు. చూడు ఇందాక ఉన్నాను కదా ధర్మసేన ఏమండి ముఖ్యమంత్రికి కన్నయ్య వెళ్తామన్న మాట ఉన్నాను కదా, అది మాత్రం చూడండి. ఇంకా ధర్మశ్రీ గారు వచ్చి ఇంకా అని మొత్తం పడలేదు, ఇంకా ఇంకా జగన్మోహన్ ముఖ్యమంత్రి ఉన్నారు నాయకులు అని ఆ మాట మాత్రం ఉండదు. నేను చెప్తాను అది ఎందుకు అది కావాలి కాబట్టి మిగతావన్నీ వేస్తూ మనందరూ కట్టు చెందుకుందాం, అందరూ మాట్లాడుకుందాం, అందరూ మనల్ని మనం సమర్థిద్దాం, గెలిపిద్దాము, మన నిజాన్ని నిరూపించుకుందాము. ఇవన్నీ చెప్పారు నాయకులు, అవన్నీ ఉండవు. అది మాత్రం ఉంటుంది, అదొకటి మాత్రం. అది ఏదో మాత్రం ఇవన్నీ అనవసరం. మనలో జరుగుతున్న నిధులు 30 జరుగుతున్న నిధుల్లో మనకి వెళ్ళాలి. 4 మండలాలను మున్సిపాలిటీలను మనకున్న ఏదైతే మన గుర్తు పెరిగిన మన సభ్యులు ఉన్నారు, దయచేసి మాట్లాడి మన విజయాన్ని మనం చేకూర్చుకుంటాం. దాన్ని పట్టించుకోండి. మన వాళ్ళందరూ గొడవ మాట్లాడి ఉందాం. మీ గౌరవాన్ని కాపాడే పూర్తి మా పార్టీ మా పెద్దది మాది మాత్రం దయచేసి మిగతాది వచ్చి ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత మండలాల వారి మున్సిపాలిటీ వారి మనం కూర్చొని మనం వచ్చి ఒకసారి 5 నిమిషాలు మనం మాట్లాడుకుని వెళ్దాము. ఏంటి ఇప్పుడు పోయిపెట్టుగా విద్యార్థి